పెట్టాల్సిందే. సరే సరే, మరి నాన్ స్టాప్ గా కాస్త మన డబ్బు పక్కా పెట్టేసి మరి టకా టకా పాటలు పాడేసింది అక్క. అంటే నాకు కూడా ఎక్కువ పాటలేం రావు, ఎందుకన్నా మంచిగా వాడుతున్నారు. పెద్ద పెద్ద సవాల్ చేసినప్పుడు వాళ్ళని ఇమిటేషన్ చేసినప్పుడు వాళ్ళ పాటలు కూడా వస్తూనే ఉంటాయి. అదే అదే, నాకు పాటలు ఎక్కువ రావు, జస్ట్ అట్లా పాడతా కొంచెం పల్లెచరణ వాళ్ళు అట్లా. ఓకే, ఎంతవరకైనా. దానికంటే ముందు ఈ డప్పు పక్కన పెట్టి నేను పక్కన పెడితే, ఎందుకంటే ఇది కొట్టుకుంటా వాడడం అంటే నాకు రాదు. ఇక్కడ పల్లెచరణం కాబట్టి కొంచెం అట్లా వాడేస్తా. దానికంటే ముందు మీరు ఒక మంచి పాట పాడతారు, మంచి ఫోక్ సాంగ్ పాడతారు. అంతేనా? సరేనా. నల్లా చెరువు ఎనకాలో జాజి మొగలాలి, నారు ఎయ్యారీడు బోగా జాజి మొగలాలి, నారులున్న నల్ల చెనిగో జాజి మొగలాలి, నడుము బట్టి పీకినాదో జాజి మొగలాలి, మందు దేరా మామ కొడుకో జాజి మొగలాలి, మంది వెళ్ళిపోతుందో జాజి మొగలాలి, ఎర్రాజన్న ఎద పెట్టో జాజి మొగలాలి, ఏరు దాటి నీరు పోతే జాజి మొగలాలి, ఏరులున్న ఎండ్రకాయో జాజి మొగలాలి, ఏలు పట్టి పీకినాదో జాజి మొగలాలి, మందు దేరా మామ కొడుకో జాజి మొగలాలి, మంది వెళ్ళిపోతుందో జాజి మొగలాలి, మంది వెళ్ళిపోతుందో జాజి మొగలాలి. ఇంకొక పాట అక్క. అంటే మీరు పాడుతుంటే డబ్బు పక్క పెట్టాల్సిన అవసరం అంటే పెట్టబుద్ధి అవుతుంది. ఇంకొక పాట. రాముడేడెల్లమ్మ రాముడేడి రాముడేడి, నీ కొడుకు పరిషా రాముడేడి రాముడేడి, బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది, నీ బిడ్డ ఈదా గౌరేది గౌరేది, వల్ల పుట్టిన ఎల్లమ్మో ఎల్లమ్మ, నూతనమైన తల్లివే ఎల్లమ్మో మాయమ్మ, ఏడిండ్ల ఎరుక ఎల్లమ్మో ఎల్లమ్మ, ఇది మూడిండ్లలో ఎల్లమ్మో ఎల్లమ్మ, సన్నీల కారాలలో తమ్ముడా పొదలింగన్న, సాలుగై దండాలలో తమ్ముడా పొదలింగన్న, నాదాయి తమ్ముడవురో తమ్ముడా పొదలింగన్న, నీగావు పిల్లాలలో తమ్ముడా పొదలింగన్న, నల్లాని తీర మీద తమ్ముడా పొదలింగన్న, ఎర్రాని రెడ్డు బాబురో తమ్ముడా పొదలింగన్న, నల్లాని తీర మీద తమ్ముడా పొదలింగన్న, ఎర్రాని రెడ్డు బాబురో తమ్ముడా పొదలింగన్న, సాగాలి పుల్లయ్యరో తమ్ముడా పొదలింగన్న, పట్టాలు ఉతకాడట తమ్ముడా పొదలింగన్న, సాగాలి పుల్లయ్యరో తమ్ముడా పొదలింగన్న, పట్టాలు ఉతకాడట తమ్ముడా పొదలింగన్న, గౌరవ తమ్ముడవురో తమ్ముడా పొదలింగన్న, పట్టాలు ఉతకావురో తమ్ముడా పొదలింగన్న, గౌరవ తమ్ముడవురో తమ్ముడా పొదలింగన్న, పట్టాలు ఉతకావురో తమ్ముడా పొదలింగన్న, రాముడేడెల్లమ్మ రాముడేడి రాముడేడి, నీ కొడుకు పరిషా రాముడేడి రాముడేడి, బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది, నీ బిడ్డ ఈద గౌరేది గౌరేది. సూపర్ అక్క, సూపర్ బాగుంది. కొంచెం అట్లా లేదక్క, మంచిగా ఉంది. థ్యాంక్ యూ అన్న. అక్క మీరు వాడుతుంటే నాకు కూడా పాడాలనిపిస్తుంది. ఖచ్చితంగా వాడాలి కదా, పాడాలనే కదా మీరు చెప్పేది. మీరు పాడబట్టి నన్ను నాతో వాడిచ్చిరు. అంటే మీ పాటలు నేను లైవ్ లా చూడలేక, ఎప్పుడు యూట్యూబ్ లో చూసినా కాబట్టి లైవ్ లో వినాలని చెప్పి పాడమని చెప్పినాక. ఒకటి మంచి అంటే మీరు అన్ని ఉద్యమంకి సంబంధించి అన్ని మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ సాంగ్సే వాడుతున్నారు. సో ఒకటి మనసుకి హాయిగా అనిపించి మంచి మనిషికి చైతన్యం కల్పించే పాట ఒకటి వాడు ఫస్ట్. అక్క అది మంచి పాట అంటే ఏ పురుషం అన్నది ఇక్కడ పాట అంతే. ఇంకా పాట అంటే అన్ని దగ్గర పోవాల్సిందే మీరు. సరే పోండి. ఉన్న పాట ఇది. అలల మీద సాగుతున్న నావల, పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా, అలల మీద సాగుతున్న నావల, పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా, త్యాగాల ఈ నేల తనువంతా గాయాల, చిగురింపను రెమ్మల వెన్ను దట్టె అమ్మల, అలల మీద
ఓ అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా ఆ గలగల గల నాదాలై అక్క ఇట్లుంటది అక్క పాట. మస్తుందన్న నిజంగా, ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది. ఎంత హాయిగా ఉందంటే నిజంగా మనసుకు హత్తుకునే పాట పాడినట్టుగానే ఉన్నది. నేను అడిగాను, మీరు పాడేందుకు చాలా సంతోషం. మంచి అంటే పాట చాలా పెద్ద పాట, చాలా పాట ఉంటది అక్క. కొంచెం నాకు గుర్తుకు రాదు, చెప్పినా జస్ట్ ఏదో అన్న వాళ్ళతో ఉంటాయి కాబట్టి అన్నల పాడన అవి కొంచెం గుర్తుకున్నాయి అంతే. ఓకే, చాలా ఇంకా అద్భుతంగా ఉంటది అక్క పాట. ఓకేనా, మంచి చాలా బాగా పాడారు. ఇంకా మరి ఎవరి సాంగ్స్ అంటే ఇంకా మీకు ఇష్టం? అన్న ఓకే, గద్దరన్న ఓకే, ఇంకా అంటే ఎవరు వినడం అంటే మీరు ఎక్కువ, నాకు తెలిసి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఎక్కువ వింటట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఇంకా ఎవరి సాంగ్స్ వింటారు? పాడండి. మిట్టపల్లి సురేందర్ అన్న పాటలు కూడా మిట్టపల్లి సార్. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. ప్రాణం ఉన్నంత వరకు వీడరానిది, ప్రాణం ఉన్నంత వరకు వీడరానిది, ప్రాణం వెళ్ళిపోయినాక తోడు లేనిది. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. పరుందన్న నిజంగా. ఎంత వాళ్ళు నిజంగా ఎంత బాగా రాశారు చూడండి పదాలు, అది చేర్పు అనేది మస్తు. అంటే మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది వాళ్ళ పాటలతోనే, ఎవరికి ఎవరు చెప్పనవసరం లేదు, పాటతోనే ఇతరులని మార్చడం అంతే ఒక రచయిత యొక్క లక్షణం. సురేంద్ర అన్న పాటలు చాలా పాటలు ఉన్నాయి అక్క. ఇక నేను అంటే ఇది ఇష్టం నాకు. ఓకే, చాలా బాగుంది, చాలా బాగా పాడారు. మరి ఇవే కాకుండా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లాంటివి ఏమన్నా వస్తాయా మరి? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అని ఏం లేదు కనుక, ఇది మళ్ళీ సోమన్నది ఇంకొక పాట ఉంటుంది. అమ్మా సరే, మళ్ళీ సోమన్న పాడండి. ఎందుకంటే మీరు ఆయన అభిమాని కాబట్టి మేమేం చేయలేము ఇక్కడగా. ఏమని చెప్పుదు నేస్తామా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తామా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తామా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తామా నా మదిలో గాదను. విడిపోయి ఉండడము కష్టమే, నువ్వంటే నాకు ఇష్టమే, బాధ్యతలు చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. ఏమని చెప్పుదు నేస్తామా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తామా నా మదిలో గాదను. సూపర్ అన్న, మస్తు పాడుతున్నారు పాటలు. నిజంగా మీరు డబ్బుతో పాటు సింగర్ కూడా ట్రై చేయొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మంచిగా పాడుతున్నారు కాబట్టి. దేన్నైనా ఒప్పుకోవాలి, నిజాన్ని ఒప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఇక నేను ఎక్కడ కూడా వాస్తవానికి ఎక్కడ పాడలేదు, అన్ని వినడమే, అన్న వాళ్ళతో ఉండి పాటలు వినడం ఎక్కడ. ఓకే, ఇంకా ఎవరి సాంగ్స్ వస్తాయన్న మరి మీకు? ఇంకా అంటే మీకు వచ్చిన టక్కంట ఒక 2-3 పాటలు రాదు. నేను ఎందుకంటే నేను ఏదైనా ఫోక్ వాడమన్నా, లవ్ ఫెయిల్యూర్ వాడమన్నా మళ్ళా మీరు ఈ జోలర్కే వచ్చేసారు కాబట్టి ఇక మీకే వదిలేసిన. ఎర్ర ఉపాలి అన్నది పాట వాడదక్క. గెలువగలను సమాజాన గెలువగలనులే, గడిచిన నాగతమంతా గుణపాఠమెలే, గుణపాఠమెలే. గెలువగలను సమాజాన గెలువగలనులే, గడిచిన నాగతమంతా గుణపాఠమెలే, గుణపాఠమెలే. ఆస్తిపాస్తు లేకున్నా, ఆస్తిపాస్తు లేకున్నా అందరూ నా వాళ్ళే, ప్రేమించే గుణముంటే అంతా మా వాళ్ళే, ప్రేమించే గుణముంటే అందరూ నా వాళ్ళే.
గెలువగలను ఓ గెలువగలను గెలువగలను సమాజాన గెలువగలనులే గడిచిన నా గతమంతా గుణపాఠమిలే గుణపాఠమిలే. సూపర్ అన్న. ఎర్ర ఉపాలన్న రాసిన చాలా అద్భుతంగా ఉంటుంది పాట. అన్ని అదే మీరు మొత్తం మనిషిని చదివే పాటలు ఉంటాయి చూసిరా, మొత్తం ఒక మనిషిని మార్చే ఒక మంచి మనిషిగా మార్చడానికి పాడే పాటలు అన్ని మీగా. అవునక్క. ఇంకా అన్న ఇంకొకటి సోమన్నది, నిప్పులు గురిసే పాటలు రాస్తా డప్పులతో దండోరా వేస్తా నా పేరే ఏ పూరి పోరాటమే నా దారి నా పేరే ఏ పూరి పోరాటమే నా దారి నిప్పులు గురిసే పాటలు రాస్తా డప్పులతో దండోరా వేస్తా నా పేరే ఏ పూరి పోరాటమే నా దారి నా పేరే ఏ పూరి పోరాటమే నా దారి. మొత్తం అన్న పాటలే వాడేసేది మీరైతే. అన్న పాటలు అంటే అదేక చెప్తున్నా, అన్న వాళ్ళతోటి చేసి అన్న ప్రభావం అంటే వాళ్ళు ఎట్లా వాడతారు, ఎట్లా ఉంటారు, ఎవరితో ఎట్లా మాట్లాడతారు, అవన్నీ చూస్తుంటాం కాక. ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం సాగు పుట్టుకల మధ్య జీవితం ఒక నాటకం సాగు పుట్టుకల మధ్య జీవితం ఒక నాటకం బాట ముగిసిందంటే తప్పదికా ప్రయాణం ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం పోయేటప్పుడు ఏమి తీసుకపోయేది లేదు వచ్చేటప్పుడు ఏది తీసుకువచ్చేది లేదు ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం. నిజంగా అసలు జాలు మామూలుగా లేవు పదాలు అనేవి. ఇది మానుకోట ప్రసాద్ చాలా బాగా పాడారు అన్న అయితే అసలు వర్ణించిన అవసరం లేదు. ఇంకొకటి సోమనది ఒక పాటక మహనీయులకు వందనమో మహాజనులందరి వందనమో బీద సాదల వందనమో పూరు బిడ్డల వందనమో బీద సాదల వందనమో పూరు బిడ్డల వందనమో మహనీయులకు వందనమో మహాజనులందరి వందనము బీద సాదల వందనము పూరు బిడ్డల వందనము బీద సాదల వందనము పూరు బిడ్డల వందనము. సూపర్ అన్న, చాలా బాగా పాడారు. మీ దరువులు, మీ పాటలు, మీ పాటల సెలక్షన్ చూసినవా అంటే మీరు పాడే పాటలు అంటే సమాజానికి యూజ్ అయ్యే పాటలు. సో అందులోనే మీ నేచర్ అంటే మీ వ్యక్తిత్వం అనేది తెలిసిపోతుంది. సో ఎంత బాగా పాడుతున్నారంటే ఇంకా డప్పు అయితే ఇక చెప్పని అవసరం లేదన్నా, ఎందుకంటే మీరు పుట్టి పెరిగిందే డప్పులా, స్టిల్ వరకు డప్పులోనే ఉంటున్నారు. సో చాలా ధన్యవాదాలు అన్న, మీ ఇంతసేపు మీ పాటలు మీ దరువు మాకు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అక్క, మీకు కూడా థ్యాంక్ యూ. RLR మీడియా యాజమాన్యానికి అలాగే మీకు థ్యాంక్ యూ అక్క, ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం. అయ్యో అట్లేం లేదన్నా, మా RLR మీడియా ఉన్నదే చాలా మంది కళాకారులను వెలికి తీయడము. సో వాళ్ళందరినీ మా మంచి మంచి సింగర్స్ ని అంటే పాడే వేదిక మేము ఇస్తున్నాం. సో పాట వాళ్ళది, వేదిక మాది. కాబట్టి ఎవరు పాడాలి అనుకున్నా ఖచ్చితంగా మన RLR మీడియా ముందుంటది. చూసారు కదండి మన డప్పు నరేష్ అన్న గారి ఇంటర్వ్యూ. చాలా తన పాటలు ఎంత బాగున్నాయంటే వింటా ఉంటే ఇంకా వినాలి అనిపిస్తున్నాయి. అదే విధంగా తన దరువు అనేది అసలు ఇక చెప్పని అవసరం లేదు. ఎందుకంటే అంత చక్కగా అసలు ఎక్కడ తగ్గకుండా ఇంకా అసలు వదిలేసే మొత్తం ఈ రోజు గంట కాదు 2 గంటలైనా ఆ డప్పుతోనే మనలా మైమేర్పించేటట్టు ఉన్నాడు. సో కాబట్టి నరేష్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి RLR మీడియా. థ్యాంక్ యూ సో మచ్.